अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము శిష్య ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న ఫల్గుని ప్రోష్ట పదానాంచ నక్షత్రే, నెక్స్ట్ ఛందసి పునర్వస్వ ఏకవచనం అనే రెండు సూత్రాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో విశాఖ యోష విశాఖ నక్షత్రం గురించి కూడా ఏమంటుందో ఈ సూత్రం మనం చూద్దామండి. ఈయన చెప్పిన పాట ఏదైనా సందేహాలు చెప్పండి. అస్తు. ప్రకృతమనుసరామః. అస్తు. చూడండి, నెక్స్ట్ 62వ సూత్రము విశాఖ యోశ్చ. ఏంటండి? విశాఖ యోశ్చ. విశాఖయో షష్ఠి విభక్తి ద్వివచనం, చ అవ్యయపదం. పైనుంచి అనువృత్తి వస్తుంది. ఛందసి ఏకవచనం, నక్షత్రే అన్యతరస్యం. ఇన్ని పదాలకు అనువృత్తి పైనుంచి వస్తున్నాయి. ఛందసి అనేది ఛందసి పునర్వస్వ ఏకవచనం అనే సూత్రం నుంచి ఛందసి అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఫల్గుని ప్రోష్ట పదానాంచ నక్షత్రే అనే సూత్రం నుంచి నక్షత్ర శబ్దానికి అనువృత్తి వస్తుంది. అదేవిధంగా ఏకవచనం అనేది కూడా ఇదే పునర్వస్వ ఏకవచనం అనే సూత్రం ద్వారా వస్తుంది, ఏకవచనం శబ్దం. సో ఈ రకంగా పై సూత్రాల నుంచి మనకి ఇవన్నీ అనువృత్తి పదాలు వస్తున్నాయి. సో ఈ పదాలను సూత్రం ఉండే పదాన్ని తీసుకొని సూత్రార్థం ఏ విధంగా ఉంటుంది గమనించండి. ఛందసి విషయ అంటే ఛందసి విషయ సూత్రార్థం అండి. ఛందసి విషయ అంటే వేద విషయంలో విశాఖయోర్ నక్షత్రయోర్ ద్విత్వే. విశాఖ నక్షత్రం కూడా రెండు ఉన్నాయంట. విశాఖయోర్ నక్షత్రయోర్ ద్విత్వే ఏకవచనం వికల్పేన భవతి. విశాఖయోర్ నక్షత్రయోర్ ద్విత్వే. విశాఖ నక్షత్రం రెండు ఉన్నప్పుడు కూడా ద్విత్వం ప్రాప్తం కావాల్సింది. ద్విత్వం కాకుండా ఏకవచనం వస్తుందండి. పైన చెప్పేది ఛందసి పునర్వస్వ ఏకవచనం. ఛందసి పునర్వస్వ ఏకవచనం అక్కడ కూడా రెండు నక్షత్రాలు ఉన్నప్పుడు ఏకవచన ప్రయోగం చూపించాము. ఏది పునర్వసు నక్షత్రం. రెండు నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా రెండు నక్షత్రాలు ఉన్నప్పుడు ద్వివచనంలో రూపం ఉండాల్సింది, ద్వివచన విధానం ఉండాల్సింది. అక్కడ ఏకవచన విధానం చేశాం. అలాగే విశాఖ నక్షత్రంలో కూడా ఛందసి విషయ విశాఖయో నక్షత్రయో ద్విత్వే. ద్విత్వం ప్రాప్తమైనప్పుడు ద్విత్వంలో ప్రత్యయం కాకుండా ఏకవచనం వికల్పైన పోతుంది. ఇక్కడ కూడా ఏకవచనం వస్తుంది. ద్వివచనం రాకుండా, ద్విత్వం అయినప్పుడు ద్వివచన ప్రత్యయం రాకుండా ఏకవచనంలో వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అంటే పైన పునర్వసు అనే నక్షత్రము అది కూడా ద్విత్వమైనప్పటికీ ఏకవచనంలో చూసాము. అలాగే విశాఖ యోశ్చ విశాఖ ఛందసి విషయం విశాఖ నక్షత్రం ఓన్లీ ఛందసి విషయంలో మాత్రమే అండి.
విశాఖ నక్షత్రం ద్విత్వమైన రెండు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏకవచనంలో వికల్పేన భవతి అని చెప్పారండి ఇక్కడ. కాబట్టి పై సూత్రం ఏం చెప్పింది, అది కూడా వికల్పంగా ఏకవచనం వస్తుంది చెప్పింది. ఈ సూత్రం చెప్పింది కూడా వికల్పంగా ఏకవచనం వస్తుంది అని చెప్పిందండి. ఓకేనా, వికల్పంగా ఏకవచనం వస్తుంది. కాబట్టి ఈ సూత్రం కూడా ఏకవచన విధానం కోసమే భిన్నంగా చెప్పబడింది. ఛందసి విషయే విశాఖయో నక్షత్రయో ద్విత్వే, విశాఖ నక్షత్ర ద్విత్వం ప్రాప్తమైనప్పటికీ కూడా ఏకవచనం వికల్పేన విధేయతే, ఏకవచనం వికల్పంగా విధించబడుతుంది. ద్వయోర్ ద్వివచనే ప్రాప్తే, అది దాని పక్కన ఇచ్చాడు. ద్వయోర్ అంటే ద్వివచనే ప్రాప్తం, రెండింటిలో ద్వివచనం ప్రాప్తమైనప్పుడు పక్షే ఏకవచనం విధేయతే, పక్షంలో ఒక పక్షంలో ఏకవచనం వికల్పంగా అన్నాడు కాబట్టి ఒక పక్షంలో ఏకవచనం వస్తుంది, ఇంకో పక్షంలో ద్వివచనం కూడా వస్తుంది అన్నమాట. అంటే ఒక పక్షంలో ఏకవచనం, ఒక పక్షంలో ద్వివచనం రెండు వస్తాయన్నమాట. అందుకే ఉదాహరణ ఇచ్చాడు, విశాఖ నక్షత్రం ఏకవచనం. ఇక్కడ ఉదాహరణ ఇచ్చండి, విశాఖ నక్షత్రం, విశాఖ అనేది ఏకవచనంలో ఉంది నక్షత్రం. మళ్ళీ విశాఖే నక్షత్రే ద్వివచనం కూడా ఇచ్చిన ప్రయోగం. విశాఖే నక్షత్ర, విశాఖ శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ద్వివచనంలో విశాఖ, విశాఖే, విశాఖా, నక్షత్ర, నక్షత్రే, నక్షత్రాహ. అలాగా విశేషణని బట్టి ఇక్కడ విశాఖే నక్షత్ర అనే రెండు నక్షత్రాలు. కాబట్టి వికల్పంగా ఉంది కాబట్టి వికల్పంగా ఏకవచనం చేస్తుంది కాబట్టి ఒక పక్షం ఏకవచనం వచ్చింది, ఒక పక్షంలో యథాప్రాప్తం ద్వివచనంలో ఉంది కాబట్టి రెండు నక్షత్రాలు కాబట్టి ద్వివచనంలోనే ఉపయోగించామండి విశాఖే నక్షత్రే అని చెప్పి. అస్తు, విశాఖ నక్షత్రాలు రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనం ప్రాప్తం అవుతుంటే పక్షంలో ఒక పక్షంలో ఏంటి ఏకవచనం చేసుకోవచ్చు, ఏకవచనంలో ప్రయోగం ఉంటుంది అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా తెలిసింది. అస్తు, ఇందులో యొక్క సందేహం ఉందండి? ఆచార్య పైన ఇచ్చేయచ్చు కదండి, రెండు నక్షత్రాలు కలిపి విడివిడిగా ఎందుకు ఇచ్చారండి? ఆచార్య జీ జీ పైన కూడా సేమే కదండి, పునర్వసుకి విశాఖ ద్వివచనంకి ఏకవచనం కూడా చెప్పుకోవచ్చు, రెండు సేమే, రెండు ఒకసారి ఇవ్వచ్చు కదా, విడివిడిగా ఎందుకు ఇచ్చారు? అంటే ఒకటి పుంలింగము, ఒకటి స్త్రీలింగమేమో, అందుకని విశాఖ అన్నది స్త్రీలింగం, విశాఖ స్త్రీలింగం కదండి, పునర్వసు అదేమో లింగాలు డిఫరెన్స్ కానీ మీనింగ్ ఒకటే కదా. రెండు ఛందస్సులోనే రెండు ద్వివచనం ఏకవచనం చెప్పుకుంటామనే కదా, లింగం తేడా ఉంది, అందుకనే అలా ఇచ్చారంటారా? లేదండి, ఉంటుంది, కారణం ఉంటుంది, చెప్తాను ఒకసారి చూసి. దీంట్లో ఎందుకంటే ఏకవచన వికల్ప రెండు నక్షత్రాలు కూడా ఒకే రెండు రాశుల్లో ఉన్నాయి. నక్షత్రం ఒకటే, విశాఖ కూడా తుల రాశిలో 3 పాదాలు ఉంటాయి, వృశ్చిక రాశిలో ఒక పాదం. రెండు సూత్రాలు సేమే మీనింగ్, అంటే ఒక సూత్రం లాగానే చెప్పుకోవచ్చు కదా. ఓకే అండి, దీనికి అంటే అన్ని చోట్ల ఇది అలా నియమం వర్తించదన్నమాట. అందుకే ఛందస్సు విషయంలో అది కూడా ఛందస్సు విషయమే, ఇది ఛందస్సు విషయం కాబట్టి ఒకే చోట మనకి ఇవ్వచ్చు పునర్వసుకో ఏకవచనం అని చెప్పి. దానికి వేరే చోట్ల కొన్ని వేరే అది ఛందస్సు విషయంలో కూడా కొన్ని చోట్ల వికల్ప కాకుండా నిత్యం ప్రాప్తం అండి. అది ఏంటో ఒకసారి చూసి చెప్తానులేండి, ఎందుకు అది చూసిన తర్వాత ఒకసారి చెప్తాను. ఓకేనా, చెప్పొచ్చు, అలా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అది కూడా ఛందస్సు విషయం చెప్పాము. నిత్య ప్రాప్తం అవుతుంటే వికల్పం చేసా అంటే ఒక రకం ఉంటుంది, అది కూడా వికల్పం, ఇది కూడా వికల్పం కాబట్టి దానికి కారణం అయితే ఉంది. ఆ కారణం మీకు ఎందుకు అది ఏదైనా వార్తకంలో ఏదైనా ఉంటుందండి. అన్ని చోట్ల వికల్పం అవసరం లేదు, నిత్యం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం విశాఖ యోష్ట వేద సూత్రం ఉంటుందని. దీని కారణం చేత మళ్ళీ విశేషంగా చెప్పాల్సి వస్తుంది, దాన్ని చెప్పొచ్చు. కానీ వేరే ముందుకు వెళ్లే కొద్దీ విశాఖ నక్షత్రం ఏం నిత్యం ప్రాప్తం అవుతుంది వేద సూత్రం చెప్పినట్టుంది అన్నమాట. అది నాకు గుర్తురాని ఒక ఐడియా అయితే ఉంది,
నేను చూసి చెప్తాను మీకు, ఓకేనా? గురుగారండి, ఇది విశేషార్థంలో ఒక తీసుకుంటే కనుక మనం దీన్ని విశాఖ అంటే విడదీసినడు విశిష్టమైన శాఖలతో ఉన్నదని తీసుకుని ఏమి నక్షత్రము అని అంటే నక్షత్ర రూపంలో ఆ భావంలో తీసుకుంటే నక్షత్రం అంటే చాలా మనకి సూక్ష్మ రూపంలో ఉంటుంది కదా, అట్లాగా కూడా మనం సూక్ష్మ రూపంలో ఉండేది ఏమి విశేషమైన శాఖల్లో ఉండేటటువంటి ఆ శక్తి, పురుష శక్తి స్త్రీ శక్తి గురించి కూడా అట్లా కూడా ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా అండి? అది కాదండి ఇక్కడ, అలా కాదు, ఓకేనా? ఇది శాబ్దికంలో మనం దీని అర్థం గురించి ఆలోచించాము. ఇక్కడ శబ్దం యొక్క స్వరూపం ఎలా తయారైంది, ఇక్కడ ఆ శబ్దం అంతకు ఆలోచిస్తుంది. దీని అర్థము సూక్ష్మార్థము అది కాదు. వ్యాకరించేప్పుడు శబ్దాన్ని బోధిస్తుంది. ఈ శబ్దం ఎలా ఉపయోగించబడింది, 2 రూపాయలు ఎందుకు వచ్చాయి, ఏక రూపం 1 రూపాయి ఎందుకు వచ్చింది, అది దాని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఆ అర్థం తీసుకోమండి, ఓకేనా? ఇది నేను చెప్తా అండి, వేరే విషయం ఉంది ఇక్కడ, సందర్భం ఉంది, అదేంటి చూసి చెప్తాను మీకు, ఓకేనా? సరే అండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సూత్రము తిస్య పునర్వస్వోర్ నక్షత్ర ద్వంద్వే బహువచనస్య నిత్యం. చూడండి ఇక్కడ తిస్య పునర్వసు నక్షత్ర ద్వంద్వే బహువచనస్య ద్వివచనం నిత్యం. ఇప్పుడు దీంట్లో మీకు సమానం దొరకవచ్చు, చెప్తాను. అంటే నిత్య ప్రాప్తి అవుతుంది కాబట్టి సూత్రం వికల్పంగా చేయాల్సి వచ్చింది. అది ఎక్కడ అని నేను చెప్తాను అండి. ఇప్పుడు ఈ సూత్రం గమనించండి. తిస్య పునర్వస్వోర్ నక్షత్ర ద్వంద్వే బహువచనస్య ద్వివచనం నిత్యం, ఓకేనా? తో చూడండి పద విభాగం. తిస్య పునర్వస్వోహ్, తిస్య నక్షత్రము, పునర్వసు నక్షత్రం. తిస్య పునర్వస్వోహ్ షష్ఠి విభక్తి ద్వివచనము. నక్షత్ర ద్వంద్వే ఇది సప్తమి విభక్తి ద్వివచనం ఏకవచనము. నక్షత్ర ద్వంద్వే బహువచనస్య షష్ఠి విభక్తి ఏకవచనం. బహువచనస్య ఇది షష్ఠి విభక్తి ఏకవచనము. ద్వివచనం ప్రథమ విభక్తి ఏకవచనం. నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం అండి. నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం. తో ఇలా పద విభాగం చేసిన తర్వాత దీంట్లో సమాసం చూడండి. తిస్య పునర్వస్వోహు అంటే ఏమిటి అది విడిచి చెప్తున్నారు ఇక్కడ. తిస్యశ్చ పునర్వసూచ, తిస్య నక్షత్రం ఒకటే, పునర్వసు 2 నక్షత్రాలు, మొత్తం 3 అయిపోయామట. అందుకే తిస్యశ్చ పునర్వసూచ, తిస్య పునర్వసూ, తయోః తిస్య పునర్వస్వోః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ, ఓకేనా? ఇది రెండిటికి, తిస్య నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి రెండిటికి భిన్న భిన్న చూపించారు. అందుకే రెండిటికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. నెక్స్ట్ నక్షత్ర ద్వంద్వ అనే పదాన్ని విడిచి చెప్తున్నాయి ఇక్కడ. నక్షత్రానాం ద్వంద్వ నక్షత్ర ద్వంద్వ, నక్షత్రాల యొక్క ద్వంద్వం ఎక్కడైతే డబల్ వచ్చాయో అక్కడ నక్షత్రానాం ద్వంద్వ నక్షత్ర ద్వంద్వ తస్మిన్ నక్షత్ర ద్వంద్వే, ఇది షష్ఠి తత్పురుష సమాసం చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత నక్షత్ర ద్వంద్వే అంటే ఏమిటి, నక్షత్రాల యొక్క ద్వంద్వాన్ని నక్షత్ర ద్వంద్వ అని చెప్పుకున్నాము. అలాగే తిస్య నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని తిస్య పునర్వస్వో అని చెప్పి విడివిడిగా చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడు దీని అర్థాన్ని గమనించండి. అక్కడ కేవలం పదాన్ని విడదీసి చెప్పుకున్నాము. తిస్య పునర్వస్వో నక్షత్ర ద్వంద్వే బహువచనస్య నిత్యం ద్వివచనం భవతి. బహువచనస్య నిత్యం ద్వివచనం భవతి అంటే ఇక్కడ తిస్య అనేది ఒక నక్షత్రం కదా, పునర్వసు అనే నక్షత్రం 2 నక్షత్రాలు, అంటే మొత్తం బహువచనం అయిపోయింది కదా, ఎందుకంటే ఎక్కువ వచ్చాయి కదా. తిస్య నక్షత్రం 1 మరియు పునర్వసు నక్షత్రం 2, మొత్తం 3. బట్ నక్షత్ర ద్వంద్వే బహువచనం, నక్షత్ర ద్వంద్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆ నక్షత్రంలో బహువచనం నిత్యం ద్వివచనం భవతి. బహువచనంలో ఉన్నదాన్ని కూడా నిత్యం ద్వివచనం ప్రాప్తమైన మాట ఇక్కడ. తిస్య ఇక్కడ నక్షత్ర ద్వంద్వ సమాసం చేశాం. నక్షత్ర విషయం ఏం సమాసం చేసామండి, నక్షత్ర విషయం నక్షత్ర ద్వంద్వ అంటే నక్షత్రం యొక్క విషయంలో ద్వంద్వ సమాసం చేసినప్పుడు ఏమవుతుంది, తిస్య నక్షత్రం 1 పునర్వసు 2 మొత్తం 3 అయిపోయాయట. 3 బహువచన ప్రాప్తిలో కానీ సూత్రం చెప్పింది బహువచనస్య ద్వివచనం నిత్యం, కానీ ద్వివచనమే అవుతుంది నిత్యం. ఏమవుతుంది, ద్వివచనే ప్రాప్తం అవుతుంది అని చెప్పడం కోసం ఈ సూత్రము మనకు బహువచనం కాకుండా ద్వివచనమే నిత్యంగా వస్తుందని చెప్పడం కోసం ఈ సూత్రం యొక్క విధానం అండి. అర్థమైందా? సో అందుకే తిస్య పునర్వస్వో నక్షత్ర ద్వంద్వే అంటే నక్షత్ర విషయకు ద్వంద్వ సమాసంలో బహువచనస్య బహువచనానికి నిత్యం ద్వివచనం భవతి. నిత్యం
ద్వివచనం ఎల్లప్పుడూ ఉంటుంది. 3 ఉన్నప్పుడు కూడా, బహువచనంలో ఉన్నప్పుడు కూడా ద్వివచనంలోనే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. తిస్యః ఏకః, తిస్యః అనే అక్షరం ఒక నక్షత్రము, పునర్వసు ద్వౌ, పునర్వసు నక్షత్ర ద్వౌ, కాబట్టి ఏతేషాం ద్వంద్వే బహుత్వం ప్రాప్తం. వీటిని ద్వంద్వ సమాసం చేసినప్పుడు అయితే మొత్తం బహుత్వం వచ్చిందన్నమాట, కాబట్టి బహుత్వం ప్రాప్తం. కానీ ద్వివచనం నిత్యం విధీయతే, ఇక్కడ సూత్రం ద్వివచనం విధించిందన్నమాట. ఈ సూత్రం వచ్చేసి ఇలాంటి బహువచనం అనేప్పుడు ఈ 2 నక్షత్రాల మటుకు ద్వివచనం ఉపయోగిస్తాము అని చెప్పి ఒక విధి విధానం చెప్పిందన్నమాట. అందుకే ఉదితౌ తిస్య పునర్వసు దృశ్యేతే. ఉదితం అంటే ఉదయిస్తున్నాయి, ఏంటివి? తిస్య పునర్వసు దృశ్యేతే, ఉదయిస్తున్నట్టు తిస్య నక్షత్రం పునర్వసు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇది అర్థం వస్తున్నట. ద్వివచనంలో ప్రయోగం చూపించాను. ఇక్కడ ఉదితౌ తిస్య పునర్వసు, ఈ 2 పదాలు ఏంటి? ద్వివచనంలో ఉన్నాయి. దృశ్యేతే ఇది ద్వివచనంలో ఉంది క్రియాపదం. నక్షత్రం 2 అయినప్పుడు క్రియాపదం కూడా ద్వివచనం చూపించామట. బహువచనం ప్రాప్తం అవుతుంటే బహువచనం కాకుండా ఏంటి ద్వివచనం ప్రయోగించాలి అని చెప్పి ఈ సూత్రం ఏమని చెప్పిందన్నమాట. ఓకే అండి. మహోదయ, ఇక్కడ పుష్య నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం ఏంటండి? పుష్య నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం అయ్యి ఉంటుంది కదండి. పునర్వసు వేరు, తిస్య నక్షత్రం వేరు కదా. పుష్య అనేది మనకి వాడుకలో పుష్యమి నక్షత్రం పుష్య అంటున్నారు. అది అవునండి. తిస్య నక్షత్రం పునర్వసు, పుష్య నక్షత్రం అంటాము. పుష్య నక్షత్రం ఒకటి, పునర్వసు నక్షత్రం ఒకటి, ఇవి 2. సారీ. సో వీటి యొక్క ద్వంద్వ సమాసం చేసినప్పుడు మనకు నిత్యం బహువచనం ప్రాప్తం అవుతుంది, ద్వివచనం చేశాను. అవే అండి. ఇప్పుడు మనకి ఇలా తిస్యనం పుష్యని అంటాము. అసలు ఈ సూత్రం యొక్క అభిప్రాయం అర్థమైంది కదా. సూత్రంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తిస్య పునర్వసు నక్షత్రవాసి ద్వంద్వ సమాసంలో బహువచనానికి ద్వివచనం నిత్యం ప్రాప్తం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకే. అంటే ఉదయించినటువంటి తిస్య నక్షత్రము పునర్వసు 2 నక్షత్రాలు మొత్తం కనిపిస్తున్నాయి. ఉదయించినటువంటి తిస్య నక్షత్రము పునర్వసు 2 నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అస్తు. ఈ రకంగా మనము ఈ నక్షత్ర విషయంలో కూడా ఎక్కడ ద్వివచనం ప్రాప్తం అవుతుంది, ఎక్కడ ఏకవచనం ప్రాప్తం అవుతుంది అనే విషయాలను మనం చూసామండి. అస్తు. సో ఈ రకంగా ఈ ప్రకరణం సమాప్తం అయిపోయింది. ఇక్కడ అశిష్య ప్రకరణం. ఇప్పుడు ఇంతకు చెప్పిన దాంట్లో సందేహం ఉందా? సందేహం ఉందండి? ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఏకశేష ప్రకరణం. ఏంటండి? ఏకశేష ప్రకరణం. స్వరూపానాం ఏకశేష ఏక విభక్తౌ. స్వరూపానాం ఏకశేష ఏక విభక్తౌ. సో స్వరూపానాం ఇది ఏకశేష ప్రకరణం. అంటే ఒకటే శేషంగా, ఏకశేషం అంటే ఒకటే శేషంగా మిగులుతుంది ఆ ప్రకరణం. అంటే ఎక్కడ 2, 3 ఉంటాయో, 4, 5 ఉంటాయో, 10 ఉంటాయో, అంటే ఒకే శేషం ఒకటే మిగులుతుంది. అంటే సమానంగా ఉండే రూపాలు, సమానంగా ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని తొలగిపోయి ఒకటే ఉంటాయంట. అందుకే ఏకశేష ఒకటే మిగులుతుంది, అన్ని పోయి ఒకటే మిగులుతుంది. సమానంగా ఉండే రూపాలు, శబ్దాలు ఏవైతే ఉన్నాయో అదేంటో చూద్దాం మనం. సో స్వరూపానాం ఏకశేష ఏక విభక్తౌ. ఓకే. చూడండి, స్వరూపానం అంటే ఏమిటి విడగొట్టుకుందాం ముందు. స్వరూపానం షష్ఠి విభక్తి బహువచనం. ఇదండి షష్ఠి విభక్తి బహువచనంలో ఉంది. ఏకశేష ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఏకశేష ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. నెక్స్ట్ ఏక విభక్తౌ సప్తమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఏక విభక్తం అనేది సప్తమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఏక విభక్తౌ సప్తమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఓకేనా. ఇప్పుడు సమాసం చూడండి. సమాసం సమానం రూపం ఏషాం అంటే ఇక్కడ స్వరూపానం అనే పదాన్ని విడదీసి చెప్తున్నారు ఇక్కడ. సమానం రూపం ఏషం, సమానంగా ఉంది రూపం. ఏషాం శబ్దానం, ఏ శబ్దాలకైతే రూపం అనేది సమానంగా ఉందో
రూపం చెప్తున్నా అండి. ఏం చెప్పాను? శబ్దం యొక్క స్వరూపం సమానంగా ఉందో, అర్థం కాదు, శబ్దం యొక్క స్వరూపం గమనించండి. శబ్దం యొక్క అర్థాలు అనేకంగా ఉంటాయి, కానీ శబ్దం యొక్క స్వరూపం సమానంగా ఉందో లేదో అది చెప్తున్నా ఇక్కడ. సమానం రూపం, సమానంగా ఉంది రూపం. ఏషాం, ఏ శబ్దాలకి ఏషాం శబ్దానం, ఏషాం శబ్దానం తే అవి స్వరూపాహ, ఆ శబ్దాలు స్వరూపాహ శబ్దాలు అంటాం. వాటిని స్వరూపాహ అని చెప్పి చెప్పుకుంటాం. స్వరూపాహ ఏంటండి? స్వరూపాహ. తే స్వరూపాహ, తేషాం స్వరూపాణం, తేషాం స్వరూపాణం అని చెప్పుకుంటామంట. ఓకేనా? తేషాం స్వరూపాణం, వాటినే అటువంటి స్వరూపాలకు బహుళ సమాసం చేసే. ఇక్కడ సమానంగా ఉండే రూపం ఏ శబ్దాలకైతే ఆ శబ్దాలన్నింటినీ స్వరూపాహ అని చెప్తాం. వాటిని తేషాం స్వరూప, అటువంటి స్వరూప శబ్దాలకు ఏకశేష, ఒకటి శేషం మిగులుతున్నామంట. అదే చూద్దాం. స్వరూపానం అంటే అర్థమైంది కదా. స్వరూప అంటే సమానం రూపం ఎక్కడైతే ఉందని స్వరూపం అంటామంట. ఓకే, అది గమనించండి. నెక్స్ట్ ఇక్కడ జ్యోతిర్జనపద రాత్రి నాభి నామ గోత్ర రూప ఈ సూత్రం ద్వారా ఏంటండి 6-3-83 సూత్రం ప్రకారంగా ఏంటి? జ్యోతిర్ జనపద రాత్రి నాభి నామ గోత్ర రూపాణం, జ్యోతిర్ జనపద రాత్రి నాభి నామ గోత్ర రూప ఈ శబ్దాలు ఈ సూత్రం ద్వారా ఇది అనేన సమానస్య సాదేశ, సమాన శబ్దానికి సాదేశం అయిపోయింది. సమానస్య సాదేశ, సా ఆదేశం అయిపోయింది అన్నమాట. సమానస్య సాదేశ, సకాలం ఆదేశం అయిపోయింది. అంటే ఎక్కడైతే సమాన రూపాలు ఉంటాయో, జ్యోతి శబ్దం కానీ, జనపద శబ్దం కానీ, రాత్రి వాచ శబ్దం కానీ, నాభి నామ గోత్ర రూపాణం ఇది అనేన సమానస్య సాదేశ. అంటే ఈ సూత్రం ప్రకారంగా ఎక్కడైతే సమాన శబ్దం ఉందో, ఏం చెప్పండి? ఎక్కడైతే సమాన శబ్దం ఉందో అక్కడ సమాన శబ్ద స్థానంలో సా ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? ఎక్కడైతే ఏ ఉదాహరణ సమాన శబ్దాన్ని ఉపయోగించుకున్నామో అక్కడ దాని స్థానంలో సా ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? సకార ఆదేశం అవుతుంది, సా ఆదేశం అవుతుంది. ఓకేనా? తో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ సమాన శబ్దం ఎక్కడైతే ఉందో దాంట్లో సా ఆదేశం తీసుకొస్తున్నాం ఈ సూత్రం వచ్చేసి. అస్తు. నెక్స్ట్ ఏక విభక్తం అంటే ఏమి చెప్తున్నాయి? ఏకాచ అసౌ విభక్తిశ్చ, ఏకాచ అసౌ విభక్తిశ్చ ఏక విభక్తి, ఏకాచ అసౌ విభక్తిశ్చ అంటే ఒకటే విభక్తి ఉంది, దాన్ని ఏకా విభక్తి. ఏకాచ అసౌ విభక్తిశ్చ, ఒకే విభక్తి ఉంది ఎక్కడైతే దాన్ని ఏక విభక్తి అంటాం. ఏకాచ అసౌ విభక్తిశ్చ ఏక విభక్తి. తస్యాం ఏక విభక్తౌ, తస్యాం అది ఎక్కడైతే ఉందో దాన్ని ఏక విభక్తవు, దాన్ని ఏక విభక్తం అని చెప్పి చెప్పుకున్నాం. సప్తవిభక్తి ఎక్కడ, అటువంటి ఏక విభక్తి ఎక్కడైతే ఉంటుందో, ఒకటే విభక్తి ఎక్కడైతే ఉంటుందో దాన్ని తస్యాం ఏక విభక్తం అని చెప్పాం. ఇక్కడేంటి? కర్మధార తత్పురుష సమాస. ఏంటండి? ఏకా విభక్తి, ఏకాచ అసౌ విభక్తి, ఒకటి కూడా అదే, విభక్తి కూడా అదే అన్నమాట. ఎక్కడైతే ఒకే దాంట్లో ఉందో అందుకే కర్మధార సమాసం చేసామంట. ఇక్కడ కర్మధారయ తత్పురుష సమాస. ఒకటే విభక్తి ఉంటుంది ఎక్కడైతే దాన్ని ఏక విభక్తి అని చెప్పుకున్నాం. అది ఉదాహరణ మీకు స్పష్టం అవుతుంది, అక్కడ చూపిస్తాను. నెక్స్ట్ శిష్యతే యహ స శేష. శిష్యతే యహ ఏదైతే శిష్యతే మిగులుతుందో స అది శేష, దాన్ని శేషం అంటాం. ఏదైతే మిగులుతుందో దాన్ని శేష అని చెప్పి చెప్పుకుంటాం. ఏదైతే మిగులుతుందో దాన్ని శేష అని చెప్పి చెప్పుకుంటామని. శిష్యతే యహ స శేష, శిష్యతే యహ సహ శేష. ఓకేనా? శిష్యతే యహ సహ శేష అంటే ఏదైతే మిగులుతుందని శేష అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. ఏకశ్చ అసౌ శేషశ్చ. మళ్ళా ఏక శబ్దం, ఏక విభక్తి, ఏక శబ్దం ఏదైతే ఉందో ఆ దాన్ని అంత ముందుకు చేసిన సమాసంలో కలిపి చెప్తున్నాం కూడా. ఏకశ్చ అసౌ శేషశ్చ. ఇప్పుడు శేష అంటే ఏం చెప్పాము? ఏదైతే మిగులుతుందని శేష అని చెప్పాము. అది ఏక శబ్దంతో కలిపి చెప్తున్నాం. ఏకశ్చ అసౌ శేషశ్చ ఏకశేష. ఇది కూడా కర్మధార తత్పురుష సమాసం అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఏక విభక్తిలో కూడా కర్మధార తత్పురుష సమాసం చేశాము. ఏకశ్చ అసౌ శేషశ్చ
ఏకశేష, ఇది కూడా కర్మధార తత్పురుష సమాసం అని చెప్పి చెప్పుకున్నాము. ఈ రెండు కూడా ఒకే విషయాన్ని సంకేతిస్తున్నామట. ఏకమని ఒకటే అన్నదే, శేషం అని అదే. ఏదైతే ఒకటి మిగిలిందో ఒకటే, అది ఏ శబ్ద స్వరూపం అనేది, ఏ శబ్దం లేదా సమాన రూపం ఉందో అది ఏదో ఒకటే మిగులుతుందట అది. కాబట్టి అది ఒకటి మిగులుతుంది కాబట్టి ఏకశేష అని చెప్పి చెప్పుకున్నాం. ఇది కూడా కర్మధార తత్పురుష సమాసము. ఇక్కడ దీని అర్థాన్ని గమనించండి. ఇప్పుడు తో ఏక విభక్తి అంటే ఒకటే విభక్తి ఎక్కడైతే ఉందని ఏక విభక్తి అని చెప్పాము. స్వరూపానం అంటే సమాన రూపం కలిగిన శబ్దాలు ఎక్కడైతే ఉండదని స్వరూప శబ్దం అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి అనుగుణంగానే సూత్రార్థం ఉంది చూడండి. స్వరూపానాం శబ్దానాం ఏక విభక్తో పదతః. స్వరూపమైన శబ్దాలకు ఒకటే విభక్తి పక్కన ఉందనుకోండి. స్వరూపానాం శబ్దానాం, స్వరూపం అంటే ఏమిటి? సమాన రూపం కలిగిన శబ్దాలు ఎక్కడైతే ఉంటాయో స్వరూపానం శబ్దానం ఏక విభక్తో, ఒకే విభక్తి పరంగా ఉంటే, ఏక విభక్తో పరతః పక్కన ఉంటే ఏకశేషో భవతి. ఏమవుతుంది? ఒకటి ఏకశేషో. ఇట్లా సమాన రూపం కలిగిన శబ్దాలు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో అందులో ఒకటే మిగులుతుంది. ఏకశేష భవతి, ఒకటే శేషంగా ఉంటుంది, ఒకటే మిగులుతుంది. అర్థాత్ ఏకః శిష్యతే అంటే ఒకటే మిగులుతుంది. ఇతరే నివర్తంతే, అన్ని కూడా మిగిలినవి అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. సమాన రూపం కలిగిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి ఒకటే మిగులుతుంది, మిగిలిన శబ్దాలు తొలగిపోతాయి. అందుకే అర్థాత్ ఏకః శిష్యతే, ఒకటే మిగులుతుంది. ఇతరే అన్య పదాలు శబ్దాలు ఏవైతే ఉన్నాయో నివర్తంతే, అవన్నీ కూడా అవన్నీ తొలగిపోతాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. ఓకేనా? అది ఏంటో ఇప్పుడు ఉదాహరణ గమనించండి. వృక్షశ్చ ఇజ్ ఈక్వల్ టు వృక్షౌ. వృక్షశ్చ ఇజ్ ఈక్వల్ టు వృక్షౌ. అంటే వృక్ష సమారూపమా? వృక్ష శబ్దం సమానంగా ఉంది, వృక్ష శబ్దం, రెండు శబ్దాలు సమానంగా అంటే రూపం సమానంగా ఉంది. అట్లా రూపాలు సమానంగా ఉన్న చోట ఒకటే మిగులుతుందండి. ఏం మిగులుతుంది? ఒకటే మిగులుతుంది. కాబట్టి సమస్త పదం వచ్చింది వృక్షౌ. అర్థం రెండు ఉంటుంది, రెండు శబ్దాలు ఉన్నాయి కాబట్టి రెండు ఉంటాయి. కానీ రాసేటప్పుడు ఒకటే మిగులుస్తాం అన్నమాట, ఒకటే ఉంటుంది. వృక్షశ్చ ఇజ్ ఈక్వల్ టు వృక్షౌ. ద్వివచన రూపం రాశాం, కానీ మామూలుగా అయితే రామశ్చ లక్ష్మణశ్చ ఇజ్ ఈక్వల్ టు రామ లక్ష్మణౌ. అక్కడ రెండు శబ్దాలు ఉపయోగించాం. ఎందుకు? రామ శబ్దము లక్ష్మణ శబ్దం సమాన రూపం కాదు, సమాన రూప శబ్దాలు కాదు. ఎక్కడైతే రూపం శబ్దంలో రూపం సమానంగా ఉంటుందో అవి సమాన రూపాల నుంచి ఒకటే మిగులుతుంది. వచనం ఉంటుంది సంఖ్యానుసారంగా, ద్వివచనంలో బహువచనంలో ఎన్నైతే ఉంటే అన్ని ద్వివచనంలో కాబట్టి బహువచనం పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సమాన రూపక శబ్దాలు మాత్రం ఒకటే పెట్టుకుంటాం. అందుకే వృక్షౌ, రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణ. ఒక రామ శబ్దం వచ్చింది, లక్ష్మణ శబ్దం వచ్చింది, రెండు శబ్దాలను ఉపయోగిస్తూ రామ లక్ష్మణం అని చెప్పి ద్వివచనంలో పెట్టుకున్నాం. ఇక్కడ ఎందుకంటే భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ భిన్న భిన్నంగా లేవు, సమానంగా ఉన్న రూపాలు శబ్దాలు కాబట్టి ఒకటే మిగిలింది. వృక్షౌ. అలాగే ఇంకోటి ఇచ్చాడు మళ్ళీ వృక్షశ్చ ఇజ్ ఈక్వల్ టు వృక్షాహ. ఇక్కడ బహువచనంలో ఉన్నాయి అంటే మూడు శబ్దాలు ఉన్నాయి కాబట్టి మూడు శబ్దాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మూడు శబ్దాలు తీసివేసి ఒకటే మిగిలిచ్చాం, దాన్ని బహువచనం రాశాం వృక్షాహ. అక్కడ మూడు కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నా వృక్షశ్చ ఎన్ని చెప్పుకోండి, బహువచనం వస్తుంది, సమస్తం వృక్షాహ అని వస్తున్నాం అంట. అర్థమైందా? సో ఇదే సమాన రూపానం ఏకశేష, ఒకే విభక్తిలో. ఓకేనా? సమాన రూపాలు అనేది ఒకటే మిగిలిందన్నమాట. ఒకే విభక్తి పదంగా ఉన్నప్పుడు మనకు సమాన రూపాలు వస్తాయండి. ఒకే విభక్తి అంటే ఇక్కడ ఈ ప్రథమ విభక్తి ఉంది, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు, ఏకవచనం కావచ్చు, ఒకే విభక్తి ఉన్నప్పుడు అన్నమాట. సో అదే విషయం ఇక్కడ చెప్పారు. అర్థమైందండి? స్వరూపానం ఏకశేష ఏక విభక్తు. సమాన రూపాలు కలిగిన శబ్దాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒకటే మిగులుతుంది, మిగిలినటువంటి తొలగిపోతాయి. అది ఉదాహరణ చూసినాం. ఇటువంటి ఎన్ని చెప్పుకోవచ్చు. సమాన రూపాలు ఉన్న చోటనే ఇప్పుడు సమాన రూపాలు లేవు. రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ 4 శబ్దాలు ఉన్నాయి, కానీ 4 శబ్దాలు భిన్న భిన్నమైనవి. అందుకే 4 శబ్దాలను పెట్టుకొని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అని చెప్తామంట. అన్ని పేర్లు తీసుకుంటాం. ఇక్కడ మనుష్యశ్చ ఇజ్ ఈక్వల్ టు మనుష్యౌ, లేదా మనుష్యశ్చ ఇజ్ ఈక్వల్ టు మనుష్యాహ, బాలకశ్చ ఇజ్ ఈక్వల్ టు బాలకౌ. అలా ఎన్ని అని చెప్పుకోవచ్చు. సమానంగా శబ్దం ఉంటే అందులో
ఒకటే మిగులుతుంది. ఎన్నైనా పెట్టుకో, 2 ఉంటే ద్వివచనం పెట్టుకుంటాం, 3 ఉంటే సమస్త బహువచనంలో వస్తుంది. కానీ సమస్త పదంలో ఒకే శబ్దం మిగులుతుంది. సమాన రూపాన్ని కలిగిన శబ్దాలు ఒకే శబ్దాన్ని శేషంగా మిగుల్చుకొని దాంట్లో వచనానుసారంగా సంఖ్యానుసారంగా ద్వివచనమా బహువచనం అని చెప్పి మనం పెట్టుకుంటామండి. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అర్థమైందండి? ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇక కింద చూడండి, వృక్షశ్చ యహ దోనం వృక్ష శబ్ద సమాన రూప వాలే. 2 శబ్దాలు సమానంగా ఉన్నాయి. తత ఏకి ప్రథమ విభక్తి పదే హే. ఇక రెండిట్లో కూడా వృక్షశ్చ వృక్షౌ ప్రథమ విభక్తి ద్వివచనం ఉంది. వృక్షశ్చ వృక్షాహ ఇక్కడ ప్రథమ విభక్తి బహువచనం జస్ పక్కన ఉంది. ఒకే విభక్తి కదా ఇది. అట్లా ఒకే విభక్తి ఉన్నప్పుడే, అందుకే తత ఏకహి ప్రథమ విభక్తి పదే, ఒకటే ప్రథమ విభక్తి పక్కన ఉన్నామట. కాబట్టి ఒకటే శేషంగా మిగులుతుంది. ఒకే విభక్తి ఉండాలి, వేరే భిన్న భిన్న విభక్తులు ఉండకూడదు. కాబట్టి ఏకీ విభక్తి ప్రథమ విభక్తి పదే పక్కన ఉంది కాబట్టి ఏకశేషం అంటే ఒకటే మిగిలిపోయింది. అంటే మిగతా అన్ని తొలగిపోయామట. అంటే ఇక 2 వృక్షాలను సంకేతిస్తున్నాడు. దో వృక్షంకో బోధ కదా, 2 వృక్షాలను బోధింపబడుతున్నాయన్నమాట. వృక్షశ్చ వృక్షం వృక్షం అనగానే మన 2 వృక్షాలు చెప్పి అర్థం అవుతుంది. అలాగే బహువచనం కూడా ఒకటే మిగిల్చుకుంటామట. అక్కడ విధంగా 4-5 వృక్షాలు ఉన్న చోట ఇదే విధంగా ఉంటున్నామట. 4-5 వృక్షాలు ఉన్న చోట కూడా ఇదే విధంగా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఎక్కడైతే ఏదైనా ఒక వస్తువును బోధింపబడాలి, ఒక వస్తువును తెలుసుకోవాలి అంటే ఇది వృక్షము, ఇది వృక్షము, ఇది వృక్షము, ఇవన్నీ వృక్షాలు. అది ఈ విధంగా చెప్తాం మనము. అట్లా సమూహంగా ఉన్న చోట చెప్పడం కోసం ఇది కూడా వృక్షం, ఇది కూడా వృక్షం, ఇవన్నీ కూడా వృక్షాలే అని చెప్పి మన సమూహాంతో కూడా ఒకే శబ్దంతో సంకేతిస్తాం, బోధిస్తాము. అదే అభిప్రాయం ఇక్కడ వ్యక్తపరచాలండి. అభిప్రాయ ఏ హై కి జహా కయి వస్తువుంక బోధ కలానా హో. అనేక వస్తువులను ఎక్కడ మనం బోధింపజేయాలనుకోండి, తెలియచేయాలి. అనేక వస్తువులను ఒకేసారి తెలియచేయాలనుకోండి, అనేక వస్తువులను అనేక పదార్థాలను ఒకేసారి తెలియచేయాలి అంటే అప్పుడు ఇలా చెప్తామంట. అందుకే జహా కయి వస్తువుంక బోధ కలానా హో, అనేక వస్తువులు బోధింపబడాలి అంటే జైసే ఇలాగంటే ఇది కూడా వృక్షము, ఇది కూడా వృక్షం. అక్కడ అటువంటి చోట వహా కయి బార్ స్వరూప్ శబ్దం కా ప్రయోగ నా కరికే. అటు అనేకమైన సమూహాల శబ్దాలను ఒకే చోట ఉన్నప్పుడు వాటి మాటికి అన్నిని ఉపయోగించకుండా ఇది కూడా వృక్షమే, ఇది కూడా వృక్షమే, ప్రతి వృక్షాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి పదార్థాన్ని మనం చెప్పకుండా అనేక వస్తువులు ఒకేసారి సంకేతించడం కోసమే ఈ స్వరూపానం ఏకశేష ఏక విభక్తి ప్రకారంగా ఒకే శబ్దాన్ని అవశిష్టంగా చెప్పుకొని అదే అర్థాన్ని బోధించవచ్చు. కాబట్టి ఈ అర్థం చెప్పాడు. అందుకే स्वरूप शब्दों का प्रयोग ना करके एक ही बार ही उस शब्द का प्रयोग करके उन सारी वस्तुओं का बोध हो जाता है। नहीं तो जितनी वस्तुएं होती है उतनी बार उस शब्द का प्रयोग करना पड़ता है। అందుకోసం ఈ సూత్రం రచించారంట. అంటే మామూలుగా అనేక వస్తువు ఇది కూడా వృక్షం ఇది కూడా వృక్షం అని ప్రతిసారి చెప్పకుండా అనేక స్వరూపమైనటువంటి సమాన రూపమైన శబ్దాలు ఉన్న చోట ఒకే శబ్దంతో కూడా అర్థం బోధించవచ్చు, బహుత్వవాచకాన్ని చెప్పవచ్చు అని చెప్పడం కోసం ఈ సూత్రం అండి. లేకపోతే ప్రతి పదార్థాన్ని ఇరుడ పదార్థం ఇరుడ అన్నిటికీ చెప్పాల్సి వచ్చేదన్నమాట. బట్ సమానంగా ఉన్న చోట మటుకు ఒక శబ్దాన్ని ఉపయోగిస్తే అదే బహుత్వవాచకం అవుతుంది, బహువచనం యొక్క అర్థాన్ని బోధిస్తుంది అని చెప్పడం కోసం ఈ సూత్రం యొక్క రచన మహర్షి పాణిని రచించారండి. అదే అభిప్రాయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇక్కడ అర్థం చేసుకునే స్థితి విగ్రహాల మనం తెలుసుకోవచ్చు. ఆచార్య ఓకే, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా తీసుకోవాలండి? డిఫరెంట్ మీనింగ్స్ ఎలా చెప్పండి? డిఫరెన్స్ మీన్స్ ఏం తీసుకొస్తాం? అక్షః అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు డిఫరెంట్ మీనింగ్ ఉంటే డిఫరెంట్ శబ్దాలు అయిపోతాయి, శబ్దాలు డిఫరెంట్ అయిపోతాయి. శబ్దాలు కూడా భిన్న భిన్న అర్థం ఉందనుకోండి, శబ్దాలు భిన్న భిన్నంగా వస్తాయి. అప్పుడు భిన్న భిన్నంగా వస్తే ఇది స్వరూపం కాదు కాబట్టి అర్థము మనం తీసుకోవాలి. అర్థం ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే రూపంలో ఉంటే కనుక ఏక విభక్త ఉన్నారు అంటే మీనింగ్స్ బట్టి మనం తీసుకోలేమా? తీసుకోవచ్చా? మీనింగ్ అదే ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అర్థం ఒకే విధంగా ఉంది, ఇక్కడ తీసుకోవచ్చా తీసుకోకూడదా? వృక్ష శబ్దం చెప్పాము, వృక్షానికి అర్థం ఉంటుంది. వృక్ష తీసుకోవచ్చండి, వృక్ష అంటే ఒకటి. మళ్ళీ అది ఒకటి మీ శబ్దం చెప్పండి, దీంట్లో ఇది ఇక్కడ తీసుకోవచ్చా అని చెప్పి ఉదాహరణ చెప్తే మనం దాన్ని బట్టి ఆలోచించవచ్చు.
ఇక్కడ ఓకేనా? అక్షహ ఇచ్చాడండి. అక్షహ. అక్షహ శబ్దం. ఆ, అక్షహకి పాక్షిక అని ఇరుసు అని 2 మీనింగ్స్ ఇచ్చారు. జీ అంటే ఆ శబ్దానికి పర్యావరణ శబ్దాలు అంటే అవి తీసుకోవచ్చా వద్దా అంటున్నారు మీరు? అవునండి. ఆ ఒకే శబ్దానికి దానికి పర్యావరణ శబ్దాలు ఒకే శబ్దానికి ఇక్కడ మీనింగ్స్ అక్షహకి అంటే పాక్షిక అని ఒకటి ఇచ్చాడు మీనింగ్, ఇరుసు అని ఒక మీనింగ్ ఇచ్చాడు. జీ ఆ సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చండి. అక్కడ మనకు అనేకంగా ఉన్నప్పుడు దాంట్లో ఒకటి గ్రహించవచ్చు. దీని యొక్క ముఖ్య తాత్పర్యం ఏంటి? అనేక సమూహాలు, ఆ ఇరుసు ఉందనుకోండి, ఇరుసు అనేక సమూహాలు దాన్ని ఏకవచనంగా తీసుకుంటాము. ఒకే అభిప్రాయం మీకు పక్షవాచి అయినా అనుకోండి, అక్కడ ఆ పక్షానికి సంబంధించి తీసుకుంటాం అన్నమాట. అర్థాన్ని బట్టి అదే విధంగా తీసుకుంటాం, ఏకవచనం ఒకటే సమానంగా ఉండదు రూపం. అర్థం భిన్నంగా ఉన్నప్పుడు రూపం శబ్దం చూసుకున్నాం కదా మనం, శబ్దం యొక్క స్వరూపం సమానంగా ఉందా లేదా? అదే అడుగుతున్నాను. మీనింగ్ డిఫరెంట్ ఉన్నా సరే మనం తీసుకోవచ్చు. అర్థాన్ని బట్టి ఏకవిభక్తిగా తీసుకోవాలా అని. సమాశబ్దంగా ఉంది, సమాశబ్దం ద్వారా ఒకటి ఉపయోగించాము. అర్థం భిన్న భిన్న సందర్భాలు భిన్న భిన్నంగా తీసుకోబట్టి నాకు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అర్థం శబ్దం యొక్క స్వరూప తీసుకుంటే దానికి అర్థం వస్తుందంటే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు కాబట్టి మనకు అక్కడ అర్థంలో అంత భిన్నత్వం ఉండదు. ఇక్కడ మనకు ముఖ్యంగా శబ్దం యొక్క స్వరూపంలో మనకు తేడా కనిపిస్తుంది. శబ్దాన్ని మనం చూసుకోవాలి. ఓకేనా? అంటే అర్థం ఇక్కడ ఏదో ఒకే అర్థం ఇచ్చేటువంటి సంకేత శబ్దమే ఉంటుంది దాదాపుగా. ఆ భిన్నార్థం వచ్చిందంటే అది విశిష్టమైన సందర్భం ఉంటుంది, విశిష్టమైన కారణం ఉంటుంది. అక్కడ మనకు వేరే సూత్రాలు వచ్చి వేరే విధంగా మనకు దానికి దాని యొక్క నియమాన్ని మనకు తెలియజేస్తాయండి. వార్తికం కావచ్చు, సూత్ర పరిభాష కావచ్చు, ఏదైనా మనం చెప్పిన సూత్రాల నుంచి ఒక సూత్రం కావచ్చు, సంకేతం ఉంటుంది అక్కడ. మళ్ళీ విశిష్ట నియమం వచ్చినప్పుడు సామాన్యంగా తీసుకోవచ్చు. ఒకేలా అంతే అభిప్రాయం అనుకుంటుంది, ఇది ఆ రకం తీసుకోవచ్చు అండి. అస్తు ఓకే అండి. నెక్స్ట్ చూడండి. ఓకే, రజలక్ష్మి కదా మహోదయ. శుభనాథ్ గారు చెప్పండి. లింగానుశాసనం అని పాణిని మహర్షి లింగానుశాసనం అని లింగానుశాసనం దాంట్లో అన్ని పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసలింగాలు ఏమవుతాయి అనేది పాణిని మహర్షి రచించారు కదండి. నిర్ధారించారండి. ఏ శబ్దం ఏ లింగంలో తీసుకోవాలి నిర్ధారణ చెప్పారు. ఆ శబ్దాలన్నిటికీ విభక్తులు ఉంటాయి కదండి, ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు. ఖచ్చితంగా ఉంటాయండి. ప్రథమ విభక్తి నుంచి అంటే ఏకవచనము, ద్వివచనం, బహువచనం అన్ని శబ్దాలకి ఉంటాయి కదండి. ఉంటాయి. వాటి ప్రకారం ఆ శబ్దాలన్నిటికీ ఈ సూత్రం వర్తిస్తుంది కదా. దీని ప్రకారం ఏ సూత్రం? మనం ఇది ఇప్పుడు మనం చదువుకున్న సూత్రం, పాణిని మహర్షి సూత్రం ప్రకారం ఏక విభక్తి ఏకశేష అనే సూత్రం ఈ ఏదైతే ఈ పుంలింగము, స్త్రీలింగము, ఒకే విభక్తి పక్కన ఉంటే ఏక విభక్తి పరతః అని చెప్పాం. అవును, వర్తిస్తాను. రామ శబ్దం ఉంది అనుకోండి. అవును, రామ శబ్దం ఉంది, రామచ్చ రామచ్చ రామచ్చ, అది మూడిట్లో కూడా రామ శబ్దం ఉంది కాబట్టి అది ఏకశేష అయిపోయింది కదండి. ఏకశేష అవుతుంది. ద్వితీయ భక్తిలో తృతీయ భక్తి అలాగే తీసుకోవచ్చా మనం? అంటే ఏకవచనం తీసుకోవాలా? ద్వితీయ విభక్తిలో కూడా అదే కదా, అలాగే వస్తుంది కదా ద్వితీయాలు కూడా అలాగే వస్తుంది. ద్వితీయ భక్తి అంటే అర్థంలో శబ్దంలో భిన్నత్వం వస్తుందన్నమాట. శబ్దంలో ఏకశేష అవుతుంది కదా, ఏకశేష అవుతుంది కదా అక్కడ కూడా. అంటే ఒకటే విభక్తి ఉండాలి. అదే ఒక చోటేమో ఒక శబ్దానికి వృక్షశ్చ, వృక్షాశ్చ, వృక్షేణ చ, వృక్షస్య చ, వృక్షాత్ చ, అది సూత్రం. అది సూత్రంలోనే పెట్టారు కదా, కండిషన్ అది సూత్రంలోనే పెట్టారు కదా, ఏక విభక్తి అని పెట్టారు కదా. అందుకే ఒకే విభక్తి ఉండాలన్నమాట. అది ఏ విభక్తి కాబట్టి అది ఆటోమేటిక్ గా అది సూత్రంలోనే ఉంది కాబట్టి అది తీసుకుంటేనే అలా అవుతుంది. కాబట్టి ఆ లింగానుశాసనంలో ఉన్నటువంటి ప్రతి పుంలింగము, స్త్రీలింగము, నపుంసలింగానికి ఈ సూత్రం ప్రకారమే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అన్ని విభక్తుల్లో వస్తుంది అని అర్థమవుతుంది కదా మహోదయ. ఈ సూత్రం ప్రకారంగా అవును. ఇప్పుడు రామే 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 అన్నాం అనుకోండి, అది రామేశు అవుతుంది కదా.
రామేచ 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 బహువచనం అయిపోయింది, రామేషు అయిపోయింది. రామేష్. అది ఈ సూత్రాన్ని మీరు ఆ ఒకటే లింగాల విభక్తి, శాస్త్రంలో ఒకటే సప్త. ఓకే అండి, అట్లా వినియోగించవచ్చు మీరు చెప్పినట్టుగా. ఆ, అట్లా దీని కాబట్టి ప్రకారం మొత్తం లింగానుశాసనంలో ఉన్నటువంటి ప్రతి పుంలింగము, ప్రతి స్త్రీలింగము, ప్రతి నపుంసలింగానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది. కానీ కొన్ని మినహాయింపులు కనబడుతున్నాయి. కొన్ని ఏంటంటే నిత్య బహువచనం, నిత్య ద్వివచనం, నిత్య ఏకవచనం అని ఉన్నాయి. అక్కడ తేడా వస్తుంది. అక్కడ ఏకశేష రావట్లేదు కాబట్టి అక్కడ ఈ సూత్రం పనిచేయదు. అక్కడ నియమించబడ్డాయి కాబట్టి అక్కడ పనిచేయమాట. అది ఒకే తప్ప లింగంలో ఉంటాయి, నియత లింగాల్లో ఉంటాయి కాబట్టి మనకు పనిచేయదు. ఆ ఒక్క చోట తప్ప మిగతా అన్ని చోట్ల మాత్రం ఈ సూత్రం మొత్తం దానికి బాగా ఉపయోగపడుతుంది. జీ జీ అలా మనం వినియోగించవచ్చు. అటువంటి సందర్భంలో జీ 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 అదే అడుగుదామని చెప్పి అడిగానండి, అంతేనండి. జీ జీ ఓకే అండి, మీరు చెప్పిన బిందు అది కొత్త బిందువు అయి ఉంటుంది. నాకు తెలిసి కూడా ఇప్పుడు నాకు చెప్పింది కూడా నాకు కూడా ఐడియా రావడం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కానీ ఈ వినియోగించవచ్చు. సూత్రానికి ఎందుకంటే దానికి లింగాన్ని సంబంధం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఏంటండి ఈ సూత్రానికి అందులో ఇప్పుడు ప్రతిదీ మనం ఏ విభక్తి తీసుకున్నా కూడా ఇప్పుడు రామశ్చ రామశ్చ అని ముగ్గురు రాములు అన్నప్పుడు అక్కడ రామేశు అంటున్నామట. రామే రామయో రామేషు. రామశబ్దంలో మూడు కాకుండా ఒకటే బహువచనంలో చెప్తున్నాం. బహుశా ఒకటే శేషం. అది ఈ సూత్రం ప్రకారం వచ్చింది. అన్ని లింగాశాస్త్రం ఏవైతే నిర్ధారించబడ్డ లింగాలు అది ఈ సూత్రం యొక్క సహయోగం ఉందని చెప్పి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందులోని శబ్దం బట్టి మనకి శబ్దాల్లో అన్ని విభక్తులు ఎలా వస్తుందని మనకి లిస్ట్ ఇచ్చేస్తారు కదండి. అదే మనకు ముందు నిర్ధారించబడింది కాబట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది. దాంట్లో ఇది కూడా ఉంది మనకి చెప్పాల్సిన లేదు. అక్కడ ఈ సరకంగా ఉంది కాబట్టి మనం ఏకశేష సమాసం ఉంది కాబట్టి అలా రాసామండి. అన్ని విభక్తులు కూడా వర్తిస్తుంది, అన్ని విభక్తులు వర్తిస్తుంది, ఈ సూత్రం వర్తిస్తుంది. ఈ సూత్ర నియమం ప్రకారంగానే మనము అక్కడ ఆ లింగాలు ఒకే పదాన్ని ఉపయోగించగలం. ఏ శబ్దం తీసుకున్నారు, స్త్రీలింగం కావచ్చు, మీరు చెప్పినట్టుగా పుల్లింగం కావచ్చు, ఏదైనా నపుంసకలింగం కావచ్చు అండి. అది దాంట్లో తప్పలేదండి, కరెక్ట్. అది వినియోగం ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? అది ఖచ్చితంగా వినియోగిస్తాం కాబట్టి మనకు ఆ రకంగా ఉపయోగించాం. వాళ్ళు చెప్పింది కరెక్టే. కొన్ని నియత లింగాల మటుకు అది వినియోగించుకోలేము. జీ రాజ్యలక్ష్మి గారు, దీనికి సందేహం మీకు ఏమన్నా? అర్థమైంది. అది కరెక్ట్ అండి, వారి వినియోగము. అది ఇప్పుడు చెప్పి నాకు కూడా మళ్ళీ వచ్చింది. చాలా సూక్ష్మంగా ఆలోచించి చెప్పారు. జీ 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 కరెక్ట్ అండి. అందుకే నాకు ఒకసారి జడ్జితో ఆలోచన రాలేదు. అవునండి, చాలా ఎక్కడ వెళ్ళిపోయి అన్ని పదాలకి పెట్టేశారు. నాకు కూడా చాలా క్లారిటీ ఆలోచించే పద్ధతి విన్న మన దాంట్లో చాలా మంది చాలా సూక్ష్మంగా ఆలోచించి చెప్తారండి. అవునండి, బాగుందండి. ఇంకా మేము అంతలాగా అదే ఆ రకంగా మనం దాన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకే అట్లా మనం చూస్తుంటే మనకు ప్రయోగాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే చాలా మటుకు మనం అధ్యయన కాలంలో ఇవన్నీ మనకు బోధపడుతూ ఉంటాయండి, మనకు అర్థమవుతూ ఉంటాయి. సో అస్తు అండి. సో ఈ పాట ఏదో ఇక్కడికి వెళ్తాము. దీన్ని ఈ రకం చూసాము. నెక్స్ట్ కొంచెం మనకు ఇటీవల సందర్భాన్ని చెప్పి కొన్ని విశిష్టమైన సూత్రాలు వస్తాయి. అందుకే మీరు ఒకసారి చెప్పింది కూడా మరి ఒకసారి చూసుకుంటుంటే మీకు బాగా ఐడియా వస్తుందండి. ఓకేనా? సో అస్తు, సంతోషం. మీరు ఈ రకంగా ముందుకు వెళ్తుంటే ఇంకా అందరికీ ఉపయోగపడుతుంది. అది ఇంకా మనకు రాబోయే రోజుల్లో మనకు కాశికా చదువుకున్నప్పుడు ఇంకా బాగా సూక్ష్మ ఇటువంటి పదాలని బాగా తెలిసా అనుకోండి, ఏదో ఎక్కడ వినియోగించబడుతుంది, అప్పుడు ఇంకా మనకు లోతుగా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలు కూడా మహర్షి పాణి సూక్ష్మ దృష్టి యొక్క అభిప్రాయాన్ని, వక్త యొక్క అభిప్రాయాన్ని, ఒక లేఖకుడి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకు నిజంగా సార్థకమైతే మన వ్యాకరణం అంతా కూడా అర్థం చేసుకోగలుగుతాం. అస్తు, అది మనం అదే ప్రయత్నంలో ఉన్నాం. అందరూ అదే ప్రయత్నంతో కష్టపడుతున్నారు. మీరు ఈ గృహస్థ జీవనంలో ఉంటే కూడా అది గొప్ప విషయం అండి. ఈ సరస్వతి అనుగ్రహం, గురు కృప, ఈశ్వర అనుగ్రహం అని మీకు ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.
అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య. నమస్తే అండి, ధన్యవాదాలు. జీ నమస్తే అండి.